పట్టు పువ్వులు ఒక ప్రత్యేకమైన పుస్తకం. దీనిని రాసిన వారు పిల్లలు. ఆ పిల్లలు పల్లెబడి పిల్లలు. వారి గురించి చంద్రలత గారి మాటల్లో, పల్లెబడి పిల్లలు ప్రత్యేకమైన వారు. పల్లె, కొండ, చేను, బడి ఇది వారి ప్రపంచం. ఇప్పుడిప్పుడే టెలివిజన్ వారి వాకిలి తడుతోంది. తరతరాలుగా మొదటిసారి అక్షరం పరిచయం కలిగిన వారు. వారి కుటుంబంలో మొట్టమొదటిసారి అక్షర జ్ఞానం అబ్బిన పిల్లలు. మేకలు కాసి బడికి వచ్చేవారు. ఇంటి పనులు చేసుకుని బడికి వచ్చేవారు. కొండల్లో, కోనల్లో, చెట్టు చేమల్లో గిరికీలు కొడుతూ బడికి చేరేవారు. బరువు బాధ్యతలు ఎరిగినవారు. ప్రాథమిక విద్య అనంతరం బడికి తిరిగి రానివారు. 5వ తరగతి దాటితే చాలనుకునేవారు. అర్ధాంతరంగా చదువు ఆగుతుందని తెలిసిన పిల్లలు కనీస జీవన స్థాయి ఆర్థిక ప్రమాణాలకు అటు ఇటుగా జీవనం గడిపేవారు. 5, 6వ తరగతి చదివే పిల్లలు. పాఠాలు నేర్వడమే విశేషమైన వారితో సృజనాత్మక రచన చేయబోనడం ఒక చిన్న ప్రయత్నం ఈ పట్టు పువ్వుల పుస్తకం. అలాంటి పట్టు పువ్వులలో ఒక చిన్ని పువ్వు. ఏమి చిత్రం. రచన పి. నాగరత్న, 6వ తరగతి. ఒక అందమైన చిట్టడవి లాంటి ఒక ఋషిలోయ. దానిని ఋషి వ్యాలీ అంటారు. దానిలో అందమైన పార్కులు, పూల తోటలు, ఘుమఘుమలాడే పువ్వుల సువాసనలు, రకరకాల పువ్వులు, అందాలు చిందే సీతాకోక చిలుకలు, కళకళలాడే పంటలు, మంచి మనస్సులున్న మానవులు. అక్కడ పాములు చాలా ఉంటాయి, కానీ అక్కడున్న పిల్లలు పెద్దలు వాటిని చంపరు. అవంటే అంత దయ. ఎప్పుడూ వాటిని చంపకుండా దయతో వదిలేస్తారు. ఒకరోజు ఒక అమ్మాయి ఎక్కడికో వెళ్ళి వస్తోంది. అప్పుడొక పాము ఎదురుపడింది. ఇంకా ఎప్పుడూ మనం స్నేహంగా ఉండాలి అన్నది పాము. నువ్వు ఎప్పుడూ నాకు కనపడవు కదా, నువ్వు ఎక్కడుంటావో నాకు తెలియదు. నీలాంటి వేరే పాము వచ్చినప్పుడు, నేను అక్కడ నీవేనని పరిగెత్తుకుని పోయినప్పుడు అది కాటేస్తుందేమో అన్నది ఆ అమ్మాయి. నీవు దిగులు పడకు, ఈ అందమైన లోయలో నేనే గొప్ప పాముని అన్నది పాము. అప్పుడు ఆ అమ్మాయి ఆశ్చర్యంగా చూసింది. అయితే నీ శిష్యులకు చెప్పు, నేను నీ స్నేహితురాల్ని అని అన్నది చిట్టి. నీవు కనపడినప్పుడు నేను కానీ నా శిష్యులు కానీ ఏ పామైనా నిన్ను చిట్టి అని పిలుస్తాం అన్నది పాము. ఒకరోజు పాప రోజు కలుసుకునే చోటికి పాము రాలేదని ఆలోచిస్తూ ఉన్నది. అప్పుడు పాప పాము పాము అని వెతకగా పాము వచ్చింది. నీవు పైకి వచ్చి అలా చూస్తూ ఉండాలిగా, నేను రాలేదని లోపలికి పోయి కూర్చుంటే ఎట్లా? చిట్టి అన్నది. ఈసారి క్షమించు, ఇంకెప్పుడూ బయట అలా చూస్తూ ఉంటా పాము అన్నది. ఒకరోజు వర్షం పడుతున్నా కానీ చిట్టి మాట ప్రకారం పాము అలా చూస్తూనే ఉంది. అప్పుడు చిట్టి గొడుగులో వచ్చి, ఇక వర్షం పడినప్పుడు, ఎండ కాసినప్పుడు నీవు పుట్టలో ఉండు అన్నది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహభావం పెరిగింది. వీరిద్దరికీ ఎవరూ శత్రువులే లేరు.